ఎక్కడికైనా పోతాం కదా. మనకు అవసరం ఉంటే ఇక్కడ దొరకలేదనుకో, ఇప్పుడు మన పిల్లల్ని వర్ధమాన్ కాలేజీకి పంపించాలి, పంపిస్తున్నాం కదా. చదువుకునేటోళ్ళను ఉస్మానియా యూనివర్సిటీకి పంపిస్తున్నాం కదా. అదే ఎందుకు? మన కోసమే, మన అవసరం కోసం. కానీ ఇట్లాంటి పరిస్థితి ఏమైందంటే ఒక్కొక్కసారి మన దగ్గరికే వచ్చి మనకు చెప్తా అంటే మనకు చులకన భావం ఏర్పడుతుంది. మన దగ్గరికి వచ్చింది కదా, ఫ్రీగా వచ్చింది కదా, అట్లా పెట్టుకోవద్దు. మన దగ్గరికి వచ్చిన అవకాశాలు అనేటువంటివి మళ్ళీ మళ్ళీ రావు. అవి మీ ఊరికి రావటం అనేటువంటిది అంటే మీకు ఇక ఇంట్లో కొద్దిగా తొందరగా పని చేసుకొని వచ్చి ఇక్కడ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మేము అంటే మన దగ్గరికి వచ్చింది కదా, వీళ్ళందరూ పని లేని వాళ్ళు ఉన్నట్టున్నారు, వీళ్ళకి ఏం పని లేదు, సరే ఏదో అన్నట్టు అట్లాంటి నిర్లక్ష్యం ధోరణి పెట్టుకోకండి. ముందే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక సిద్ధం చేసుకోవాలి, ఇది మా కోసం ఉపయోగపడేది, మేము నేర్చుకుంటాం అనేటువంటి ఈ ఆర్డర్ తెచ్చుకొని కొన్ని ఆర్డర్లు ఆమె సొంతంగా కూడా తెచ్చుకుంది తెలిసిన వాళ్ళ ద్వారా పోయి అవి వీళ్ళందరికీ పంచడం. ఆమె ఒక్కతే కుట్టలేదు కదా అన్ని. ఇప్పుడు నేనే ఒక స్కూల్లో ఉన్నది, నాకు 10 రోజుల లోపల 500 డ్రెస్సులు కుట్టియాలి అని అంట. 10 రోజుల లోపల 500 ఈ మొక్కతి కుట్టలేదు కదా, కానీ 10 మంది కలిస్తే కుడతారు కదా. అట్లా ఆమె అందరినీ జమ చేసుకొని అక్కడ ఒక దాదాపుగా 15-20 వేల యూనిఫామ్స్ 10-15 రోజుల లోపలే కుట్టి ఇచ్చేసి అట్లనే ఆర్డర్ల కోసం ఇంకా మా దగ్గరికి వస్తున్నది. మా దగ్గర కూడా పైన ఎక్స్పోర్ట్ క్వాలిటీకి సంబంధించిన గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా ఉన్నది. వాళ్ళ దగ్గర కూడా ఆర్డర్స్ తీసుకుంటున్నాం. మా ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని చెప్పిన కదా మేడం స్టార్ట్ చేసిన ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటే ఇట్లా ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నట్టయితే, అందరూ కలిసి చేసుకున్నట్టయితే, కలిసి అంటే వాళ్ళు ఏం దాంట్లో కలిసి పెద్ద రాకెట్ సైన్స్ లాగా ఏదో పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు. 1000 తెస్తాను, నువ్వేని కుడతాను అంటే దానికి ఎంత ఇస్తాను? 75 రూపాయలు ఇస్తాను. 75 × 10 750 నీకు కదా, అట్లా అంతే కదా, సింపుల్ చేసుకుంటాం. దాన్నే ఇప్పుడు వేరే సంస్థలు, గార్మెంట్ సంస్థలన్నీ ప్రొఫెషనలైజ్గా చేసి దానికి ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా పెట్టేసి, దానికి ఒక పెద్ద షోరూమ్ లాగా పెట్టేసి అదే చేస్తున్నాం. ఆ షోరూంలోకి పోయి మనం ఎక్కువ డబ్బులు పెట్టి కూడా మనం కుట్టించుకుంటాం. భర్త వెళ్ళిపోయాడా, మనం కూర్చొని సీరియల్ చూసామా, ఇంటి పని చేసుకున్నామా, ఇంతే కాదు, మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం ప్రేమించాలి, మనల్ని మనం తెలుసుకోవాలి, మన గురించి మనం, మన ఆరోగ్యం గురించి. ఎవ్వరు ఇంట్లో భర్తకి బాగలేదు అనుకోండి, ఆయన పడుకుంటే చేసి పెడతాం కదా. బిడ్డకి బాగలేదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికైనా అత్తమ్మ వాళ్ళు ఎవరున్నా, అమ్మ నాన్న ఉన్నా, వాళ్ళందరూ పడుకుంటే నడుస్తుంది. మనం పడుకుంటే నడుస్తుందా? నడవాలి. సంపాదించట్లా బయటకు పోయి అయినా కూడా మనం ఇంట్లో పని చేయకపోతే నడవాలి.